వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు. వరుడు వధువు అవుతాడు, వధువు వరుడు అవుతుంది. వింటే కథలా, చూస్తే సినిమాలా అనిపిస్తుంది. కానీ ఇది కల్పితం కాదు. ప్రకాశం జిల్లాలో శతాబ్దాల నుంచి సాగుతున్న అద్భుతమైన వింతైన రహస్య ఆచారం. జాతర వచ్చిందంటే ఊరు మొత్తం రూపు మార్చుకుంటుంది. భక్తి కోసం, కోరికల కోసం, దైవం కోసం తమ సహజత్వానికి వ్యతిరేకంగా అలంకరించుకునే భక్తులు ఉన్నారు. ఇలాంటి ఆచారం ఎందుకు, ఎలా మొదలైంది, ఇందులోని భక్తి రహస్యం ఏమిటి, ఈ కథనంలో చూద్దాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామం. ఇక్కడ పెళ్లి అంటే కేవలం పెళ్లి కాదు, ఒక సంప్రదాయం, ఒక రూపాంతరం. వధువు వరుడిగా ముస్తాబవుతుంది, వరుడు వధువుగా సిద్ధమవుతాడు. ఊరంతా వీరిని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ ఆచారానికి అందరూ తల వంచుతారు. కుటుంబ పెద్దలతో, బంధువులతో, బ్యాండ్ మేళం, నాద స్వరాల మధ్య ఊరేగింపుగా తమ ఇష్టదైవం వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. ఆ పూజ పూర్తయిన తరువాతే వారి అసలు పెళ్లి తంతు మొదలవుతుంది. తమ పెద్దలు చేసినట్లు, గత తరాలు పాటించినట్లు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అదే జిల్లాలో మరో గ్రామం నాగులుప్పలపాడు. ఇక్కడ కథ ఇంకాస్త ఆసక్తికరంగా ఉంటుంది. 3 ఏళ్లకొకసారి జరిగే అంకమ్మ తల్లి జాతరలో పెళ్లైన ఆడవాళ్లు మగవేషంలో కనిపిస్తారు, మగవాళ్లు స్త్రీ వేషంలో హోయలు పోతారు. ఇది సరదా కాదు, వినోదం కాదు, ఇది దైవానికి ఇచ్చిన మాట. కోరిక తీరిందంటే తమ సహజత్వానికే విరుద్ధంగా వేషం వేసి మొక్కు తీర్చుకోవడమే సంప్రదాయం. ఆడవాళ్లు మగవేషంలో గాంభీర్యం చూపిస్తారు, మగవాళ్లు ఆడవారి వేషంలో భక్తిని చాటుతారు. జాతర రోజుల్లో గ్రామం మొత్తం ఒక అదృశ్య ఉత్సవంలా మారిపోతుంది. ఆచారం, భక్తి, వేషధారణలు అన్నీ కలిసి అద్భుత దృశ్యాలను సృష్టిస్తాయి. భక్తులు చెప్తున్న మాట ఒక్కటే, అంకమ్మ తల్లి కల్పవల్లి, ఒక్కసారి మొక్కిన మనసుకు ఖాళీ చేతులతో వెనుదిరగదు. అందుకే చిన్నారుల నుంచి పెద్దల దాకా ఈ విచిత్ర వేషధారణలో కనిపిస్తుంటారు. ఇది వారి సంస్కృతి, వారి నమ్మకం, వారి భక్తి. ఈ ఆచారంలో దాగి ఉన్న సందేశం కూడా గొప్పదే. ఆడ మగ మధ్య గౌరవ భావం పెంపొందించడమే లక్ష్యం. భక్తి కోసం పాత్రలు మారినా సంప్రదాయం మాత్రం తరతరాలుగా మార్పు లేకుండా కొనసాగుతోంది.